హలో గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. దురంతో చూసేసి దురంతో లివరీ దురంతో అనుకోపోకండి, అంత సీన్ లేదు మనకి. ఏ ట్రైనో తెలుసా? షాక్ అయిపోతారు తెలిస్తే. అన్నా ఏంటన్నా ఈ ట్రైన్లో కూడా ఎక్కుతామా అని అంటారు. సికింద్రాబాద్ రేపల్లె అట్లే తమ్ముడు ఒకసారి. సికింద్రాబాద్ రేపల్లె లంగా ఎక్స్ప్రెస్. అబ్బో G9 అర్థమైపోయింది కదా సీను. అలా అలా గ్లింప్స్ తీద్దాము. ఆహా, నాగపూర్ వందే భారత్ అండి. 3 టైర్ బుక్ చేసుకున్నాను. అసలే ఎద్దుల బండి, పైగా రోత ఎండ. చెప్పరా హాయ్ తమ్ముడు. ఏ ఊరు? చెరుకూరా? రేపల్లి దగ్గర. ఏ పేరు? సాయి. సాయి. నా పేరు సన్నీ. ఎంజాయ్ చేద్దాం. ఉండ్రి ఇంకా సాయి అండి, లోకల్ సాయి. ఎక్కడ చూసినా సాయి. ఈ బండి 110 130 ఎక్స్పెక్ట్ చేయకూడదు. లంగా కాబట్టి 90 80 90 80 ఎద్దుల బండి. అన్ని బళ్ళు ఎక్కి దిగుతాయి వీడి మీద. ఏంటి, ప్రతి బండి ఓవర్టేకే, ప్రతి బండి క్రాసింగే. కాబట్టి నీరసం వచ్చి ఓపిక నశించిపోయి, అబ్బా ఏంటి వందే భారత్లో గోపిరెడ్డి కాటా కొడుతున్నాడు. అదిగా G9 గాడికి పవర్ వచ్చిందన్నమాట. అలా అలా వెళ్తాడు. తర్వాత కలుద్దాం ఏమైనా హైలైట్స్ ఉంటే. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈ వీడియో, జస్ట్ గ్లింప్స్ అంతే. నీ అమ్మ కాకులు కూడా ఎగరతలేదు కదరా ఈ బండి మీద నుంచి. కాకులకు కూడా రోత వచ్చేసింది ఈ బండికి. అయ్యయ్యో. బాయ్ బాయ్ వందే భారత్ అండ్ హంద్రీ. ఎవరనుకున్నా హంద్రీ బై కాకతీయ అంటే, హంద్రీ అంటే ఫస్ట్ మన కర్నూలు హైదరాబాదు, అండ్ కాకతీయ అంటే భద్రాచలం, ఇది సికింద్రాబాద్. హే 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 ఫలక్గాడు ఆడేనా? ఫలక్గాడే. ఆ చివరి LHPలే. ఇంకా అనవసరంగా నీరసం వచ్చేద్ది ఈ బండి మీద ప్రయాణిస్తే. పోతున్నా లోపలికి. ఇప్పుడే రామన్నపేట వదిలిందండి. రామన్నపేట వదిలిందా? ఏంది సికింద్రాబాద్లో మునిగి రామన్నపేటలో తేలావు? ఏంటి అసలు ఏమనుకుంటున్నావు? మధ్యలో ట్రాకులు లేవా, స్టేషన్ లేవా అని అంటే, జనరల్గా మనం తిరిగే రూట్లు ఇప్పుడు నేను పట్టుమని ఏంటి 25 రైళ్ళు పట్టుకున్నా, అయ్యే రూట్లు, అదే రైలు, అదే ట్రాక్. అవునా? ఏమన్నా హైలైట్ ఉండాలి కదా, అందుకే సరదాగా అలా వచ్చి చివుక్కున అలా మెరుస్తా. ఓకే, తెలంగాణ ప్లాట్యూ అందాలు చూడండి. ఇప్పుడే నారు నాటి నీరు పోసి అంటున్నారు మన మిత్రులు. నమస్కారం గురువుగారు. చెప్పండి, బాగున్నారా? పెద్ద ఆయనకి ఏసీ పడక ఇలా బయటకు వచ్చి కూర్చున్నారంటండి ఎండలో. బాగుందా ఇప్పుడు? ఒంటరిగా కూర్చున్నారు ఏకాంతంగా. మన అదే జులై సినిమాలో బ్రహ్మానందం లాగా ఇడేదో టెన్షన్లో ఉన్నాడు, గెలుకుతా ఉన్నట్టు పెద్ద ఆయనకి గెలికాను. అయ్యగారు అంటున్నారు, అయ్యా 4-5 సార్లు పేసుకెళ్ళాల్సి వస్తుంది ఆ ఏసీలో తట్టుకోలేక. ఇక్కడేమో అధిక వేడి ఎక్కువ. బాగుంది. అలా చాలామందికి ఏసీ పడదు. మరి మనమేమో ఏసీ ప్రియులమే. క్లియర్ స్కై ఏం కాదు కానీ క్లౌడీ కొంచెం బాగుంది. అంటే పాలమే కాదు, దూద్సాగర్ స్కై. ఓవర్టేకులు ఏంటి అసలు ఏం చూపించలేదు ఏంటి భయ్యా అంటే, భయ్యా పల్నాడు చేశా కదా లాస్ట్. అంటే నేను ఇంటికాడ నుంచి 3:30కి లెగిస్తే కానీ నేను అందుకోలేను బండి. అది అబ్బో G9 రా, అయినా బాగానే కొడతాడని నేను చెప్పట్లేదు. పల్నాడు ముందు దిగదుడిపోయి
చూద్దాం అలా కొడతాడు. రావణపేట దాటారు, తర్వాత చిట్టుబాబు చిట్టాల. పొందుకులలో పోరంబోకు అర్థమైందా? వీడు డెమోగా ఉంటే నాకు ఇష్టం, మెమోగా ఉంటే అసలు పొరపాటును కూడా బ్యా. లాగురా లాగు. చూసారా ఎర్ర టెండ? పల్నాడు ఏరియా పైగా పగిలిపోద్ది కింద పైన. కింద పైన అంటే భూమి ఆకాశంలో ఏదేదో అనుకుని ఉంటారు. ఇది లాగవా? అరే నువ్వు అసలే జీనైను, నీకు అంత బడా అవసరం. అర్థమైందా? నువ్వు సచ్చిన పామువి, మళ్ళీ మళ్ళీ సావుకో. ఈ సమటాగాడు నడికుడు వచ్చాడు. పరమ బోరింగ్ ఫేస్ అన్నట్టు పరమ బోరింగ్ ట్రైన్. అసలు జనరల్గా వ్లాగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇక్కడ ఇంట్రెస్ట్ సచ్చి సవజ వచ్చింది అన్నట్టు. కొట్టమని 10 నిమిషాలు కూడా కొట్టలేదండి. అసలు మెల్లగా ఆరాంగా చక్కగా స్మూత్గా వెళ్తున్నాడు. అంటే గర్భిణీ స్త్రీలు ఉన్నారేమో పాపం, కదిలితే ఎక్కడ లాస్ అనే పాపం. మరి బిడ్డ చాలా చిన్నగా వెళ్తున్నాడు. ఎందుకురా జీనైంది అంతే. ఇప్పుడు ప్రతి ట్రైన్కి P7 వేసి 110 తోలేమనుకోండి, ఇక్కడికిక్కడే 100 రైళ్ళు నుంచి ఉంటాయి, ఒకదాని నెంబర్ ఒకదాని నెంబర్ ఒకటి ఫస్ట్ వచ్చేసి. అర్థమైందా? అది మరి అలా ఆలోచించాలి. నడి కుడే అంటే మధ్యస్థం కుడేస్తామా? ఏం వచ్చిందో ఏమో, ఈ పేరు అనుకున్న టెర్మినాలజీ మనకు తెలియదమ్మా. నేను ఒకటి ఉంటుంది కదా పాట, అదే ఆడు విజయ్ దేవరకొండ గాడిది. నీ కలలో కూడా అనుకోలేదే అని. సేమ్, నీ కలలో కూడా అనుకోలేదురా నీ బండెక్కుతానని, నా కర్మే కాలి వేరే గతి లేక నీ బండి ఎక్కానని. బాబా పల్నాడు గడ్డ పవర్ చూపిస్తుందండి. ఏమి అంటండి బాబు. సూర్యదేవా, కొన్నాళ్ళు వెకేషన్కి వెళ్ళరా, చెప్తాను నీకు. నువ్వు మళ్ళీ వస్తే మళ్ళీ వచ్చే మార్చిలోనే, నువ్వు మధ్యలో రాబాకు, ఏదో ఒకటి మేనేజ్ చేస్తాం మేమే. ఏంటి ఈ బండికి ఎంత డిమాండా, ఎంత క్రౌడ్ పుల్లింగా? ప్లాట్ఫామ్ అంతా ఉన్నారే, ఏమయ్యా వేరే బండి దొరకలా? అమ్మా చీ టేస్ట్లెస్ అండి, వర్త్లెస్. వేరే బండే లేదా? దీని వెనక వస్తున్న సబరి ఎక్కొచ్చుగా ప్రశాంతంగా. షూట్ ఎక్కేటివి షూట్. ఏంది లోకో పైలట్ బాబు, పైలటింగ్ వచ్చాడు ఏంది? అరుగా వీళ్ళు ఎక్కటం, మళ్ళీ వాళ్ళు దిగారు వీళ్ళు ఎక్కారు. ఎంత దూరం లాగుతావు, ఆపరా బాబు శోధనాయాల. అది ఆ మాత్రం ఉండాలి వాల్యూ మన మాటకి. ఆపాడు.
చూసారా దురంతో కోచ్, దురాంచో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని అనుకోబాకండి. దురంతో కన్ఫిట్ ఈ బండి, ఈ కోచ్. హాయ్ చెప్పండి భయ్యా, చీరికి వెళ్ళిపోతున్నారు. హాయ్ చెప్తే మా సబ్స్క్రైబర్లకి ఏమైంది? అయ్యమ్మో 1 minute స్టాప్ వేసేసాడు. వీడు ఎంత పంచువాలిటీ నా కొడుక, నాకు అర్థం అవట్లేదు. జస్ట్ అలా ఆగాడు, వదిలాడు. ఏంట్రో ఏంది నీకు? ఏడ పడతాడు ఆగుతావు అనుకున్నాను కానీ కదా. జై సీతారాం. ఇక మా ఫ్రెండ్ అండి. అరే తమ్ముడు, ఏం పేరు ఇట్రా? మనం అసలే డార్క్ కలర్ కనపడి సాము. ఏం పేరు? పండు. పండు. వీడియో స్టార్టింగ్లో కనపడ్డావు కదా. సాహసీ పుత్రులు బ్రో. చెప్తా. ద ఇన్విజిబుల్ ట్రావెలర్. జాగ్రత్త. బాయ్. వదులు 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 వదులు. సరే పాబే, ఫోన్లకి తక్కువ లేదు. నడి కుడి, మద్యం కుడివైపు స్టేషన్ వదులుతుంది. గ్రేట్, చాలా గ్రేట్ ఇల్లు. సూర్యారావు పెలపలమంటూ విరుచుకు పడుతున్నా నా కొడుకుది ఇంకా పనిచేస్తున్నారంటే మామూలు జీలో కింటాలు దమ్ము ఉంది. వాడు నర్సాపూర్ నాగర్సోలు వస్తాడు, వెయిట్ చేద్దాం. ఫ్లాట్ వీల్ సౌండ్, ఫ్లాట్ వీల్. బా గాయ్స్, ఈస్టర్న్ ఘాట్స్లో భాగమైన పేరేచెర్ల కొండలు. ఇగోండి ఫిరంగిపురం పేరేచెర్ల కొండలు. మా పుట్ట ఫ్రెండ్ని మీకు పరిచయం చేస్తాను.
హాయ్, సిగ్గుపడుతున్నాడు. హాయ్ చెప్పమ్మా. బాబు వీడు చిచ్చర పిడిగండి. అటెక్కేస్తాడు, ఇంటెక్కేస్తాడు. మేనమావ అయితే ఫోన్ తీసుకుని అబ్బో మామూలు ఆడవాడు కాదు. సిగ్గుపడుతున్నాడు. సరే, అలా సాగుతుంది ప్రయాణం. మెల్లగా కరగని ఆ రేంజ్లో ఉంది వ్యాపారం. ఫ్లాట్ వీల్ సౌండ్ 130లో రావాలయ్యా, లేదంటే మినిమం 110లో రావాలి. ఇటు 130 ఎక్స్పెక్ట్ చేయలేం కానీ ఫ్లాట్ వీల్ అంటే ఇంకా మరి ఆ మాత్రం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. అనమాట. ఇదేం చేసిండ్రు? ఇదే హై స్పీడ్. ఇదే అది ఏ పల్నాడు రేకో ఏ రేకో. దీన్నమ్మ ఏ ట్రైన్కి జరగని హ్యాపీగా చదువుతున్నానండి. ఏ ట్రైన్కి జరగని సన్మానం జరిగింది ఈరోజు. సూపర్. నల్లపాడు స్కిప్ మొత్తం ఎరగొట్టేసాడు. నేను ఇంకా ఏ శబరి కోసం ఆపుతాడు లే అనుకుని లోపల కూర్చుని ఏదో దేవురిస్తూ ఉన్నాను. ఇలా చూస్తే ఇది ఇందులో ఎంపీఎస్లో స్కిప్ కొట్టాడండి నల్లపాడు. మామూలు విషయం కాదు. మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ నల్లపాడు స్కిప్. రైట్, ఏంట్రా ఈడు మహేష్మతి ఊపిరి పేరుస్తూ అన్నది కొడుతున్నాడు బండి. గుంటూరు అవుటర్ అండి బాబు, కక్కరకుంట గేటు. ఒకటే దీపుడుగా. అరే అమ్మ వచ్చేసాము బ్రాడీపేట శ్యామలా నగర్. ఎక్సలెంట్. ఎంజాయ్. అడి అమ్మ 7 నెంబర్ ప్లాట్ఫామ్ 1 7 7 మరి ఇంత ఘోరమా? ఏంటి ఇంత స్లో అయిపోయాడు ఒక్కసారిగా? సూపర్. ఎంత ప్రకృతి దాగుందరా గుంటూరు నగరంలో. బా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆబ్వియస్గా గుంటూరు సిటీ ఎక్సలెంట్ అండి. మీరు లక్ష్మీపురం బృందావన గార్డెన్స్ వెళ్తే అదొక స్వర్గం. ఇప్పుడంటే కొన్ని చెట్లు కొట్టేశారులే కానీ అసలు చెట్లు మీద పడిపోయి ఉంటాయి. దాని మధ్యలో నుంచి వెళ్తాము. చూసారా అంత. నా చిన్నప్పుడు జిఎస్ఆర్లో చదువుకునేటప్పుడు అబ్బో అసలు సిటీ అంటే ఇదిరా అనుకునేవాళ్ళం. అసలు భలే ఉండే వింటేజ్ కార్స్, వింటేజ్ స్కూటర్స్. మా తాతయ్య కూడా వింటేజ్ చేతకు మోపెడ్ వేసుకొచ్చేవాడు, ఎక్కించుకెళ్ళేవాడు. ఐ మిస్ మై గ్రాండ్ పేరెంట్స్. యా ట్రూలీ. ఎలా చెప్పాలి, ఎన్ని మాట్లాడుకున్నా వేస్ట్, సొల్లు అయిపోద్ది. కానీ ఆ ఫీలింగ్ కొంతమందికి అర్థమవుతుంది. ఆబ్వియస్గా యూజ్లెస్ క్యాండిడేట్స్కి, అంటే ఎమోషన్లెస్ హార్ట్లెస్ క్యాండిడేట్స్కి అంతే ఉంటుంది. సొల్లు బొచ్చు ఒకడా అనుకుంటారు. అంతా మెటీరియలిస్టిక్గా ఉంటారు. ఏంటి ఇంటర్ బాబు మళ్ళీ
క్రాసింగ్ అంటే ఆడి దారి ఆడిది, మా దారి మాది. ఏరా భైరవ, గుంటూరు భైరవ. ఇంకో గుంటూరు మెడికల్ కాలేజ్ అది, హై డిమాండ్ ఇప్పటికి. బాగుండేదండి ఈ ఏరియాలో తిరగటం అంటే, అబ్బో క్రేజ్. చక్కగా చాయ్ తాగుతా చల్లగా సాయంత్రం పూట. నేను మా అన్నయ్య ఆ రోజుల్లో ఏంటి పక్కన విలేజ్ కదా మాది, విలేజ్ అయినా హైఫై లైఫే మాది. బట్ సిటీలో తిరగటం వేరు కదా కిక్. ఏంటమ్మా ఏంటి యాక్షన్? ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఎవడు, ఇక్కడెవడు? నేను ఇప్పుడు అటు వెళ్ళాలి, నా బండి అటు ఉంది ఫస్ట్ ప్లాట్ఫామ్ వైపు. SCOR బెజవాడ, దత్తరే రెండు బెజవాడే. వీడైతే టోటల్గా షట్ డౌన్, ప్యాంట్లో డౌన్. ఎవరో కాచి కూడా. నీ అమ్మ ఇంత క్రౌడ్ పుల్లింగా ఏంటి? తెనాలి వెళ్ళే వాళ్ళ ఏంటి వీళ్ళందరూ? అయ్యా ఈడ ఆగడం ఇచ్చిన. సారీ బ్రదర్, తూలిపోయా. ఈ అమ్మ ఎంత తూలుడు వచ్చిందేంట్రా, ఇలా వెళ్ళిపోయా పక్కకి, లీన్ అయిపోయా. వెళ్తున్నాడు లాక్కుంటా. అంతవరం వెళ్తావు, వెళ్ళరా. ఇది నా భోగి బీటు. అదండి పల్నాడు లాస్ట్ ఐసేఫ్ జర్నీ చేద్దామని లోకో బ్యాక్ సైడే చేశాను. అయినా ఫీల్ అయ్యారా లేదా చెప్పండి? ఐసీఎఫ్ సౌండ్స్, అగ్రెషన్, P7 అగ్రెషన్ చూసారుగా, పోయి అనుకుంటా. మిగతా అసలు ఇంపాసిబుల్ మామూలుగా అయితే. లాస్ట్ టైం పల్నాడు 4 గంటలకల్లా వెళ్ళిపోయాడు, మీరు చూసుంటే. 4 అవర్స్ జస్ట్. ఇదిగోండి 6, 7, 8, 9, 10 కల్లా అక్కడ పెట్టేసాడు. సో 4 అవర్స్. 10 కంప్లీట్ చేయలేదు కదా. తలుచుకుంటే అది 3 గంటలు, 3.5 గంటలు కూడా వెళ్ళిపోద్ది క్రాసింగ్స్ లేకపోతే. అసలు మార్వలెస్ అండి బాబు, మార్వలెస్. ఏ రకంగా వెళ్తున్నాడు చూసారా పల్నాడు. ఐసేఫ్ అయినా అంతే, అదేనంతే. నాలుగు గంటల లింగం బాబు. అబ్బా ఏంట్రా P4, G5, మళ్ళీ ఆ చివరి చూసుకుంటే EMD డీజిల్ చూసారా. ఎక్కేస్తే రాలదు అంతమంది జనం 12795కి. అబ్బో పరమఘోరంగా ఉన్నారండి చాలామంది ఇక్కడ. P4, G5 అదృష్టం. ఓ అంబికా ధూపమా, G9 పడతో సేవా. అలా లైన్గా ఉండయి ఒక డెకేడ్ బ్యాక్. ఒక డెకేడ్ అంటే ఒక 8 సంవత్సరాల దాకా కూడా. ఇదిగో ఈ వరుసగా డీజిల్స్, 1, 2 ఏంటి ఎలక్ట్రికల్ లోకోలు అంతే, 1, 2 మ్యాక్సిమం డీజిలే. సరే బయటికి వెళ్ళి ఏదో పత్యాపారం చేద్దాం. అసలు కేఆటిక్ ఎందుకు గుంటూరు అని చెప్పి చూపిస్తా. ఇప్పుడు చూపిస్తాను గుంటూరు ఫస్ట్ ప్లాట్ఫామ్ సైడ్, అనగా ఈస్ట్ సైడ్ ఎందుకు అంత గలీజుగా ఉంటుంది అని. ఓకే, మీకు దానాపూరు SMVT ఫస్ట్ వ్లాగ్ అంటే మార్కాపురం వెళ్ళేటప్పుడు 7th ప్లాట్ఫామ్ నుంచి ఎంటర్ అయ్యాను. ఎంత క్లాస్గా ఉంది, ఎంత రాయల్టీగా ఉంది, నీట్గా స్పేషియస్గా, అసలు కేఆటిక్ నేచర్ లేకుండా. ఇక్కడ చూడండి, ఇప్పుడు తక్కువ, సాయంత్రం పల్నాడు, ఫలక్నామా, విశాఖ వస్తాయి కదా,
హుబ్లీ అమరావతి. అసలు ఇసుకేస్తే రాలవండి ఆటోలు. ఉష్యాణి 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 మారిగేడు 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 కాగాని బొష్యాణి అనుకుంటా. మామూలుగా చేరు హడావుడి. ఒక ప్లాన్గా పద్ధతిగా ఇప్పుడు ఎలా పడితే అలా కేవటిక్గా ఉంది. ఒక 5-10 ఆటోలు వరుసగా పెట్టుకుని అది లైన్లో ఇక్కడి నుంచి ఆటోలు పెట్టుకుని నడుపుకుంటే ఎంత అందంగా ఉంటుంది. అసలు చూడండి ఎంట్రన్స్ ఎంత బాగుందో. ప్లానింగ్ ఉండాలి దేనికైనా, హడావుడి లేకుండా. ఎంత బాగుంది. అదిగో రాయల్టీ గుంటూరు. గుంటూరు చరిత్ర ఉంది గుంటూరుకి. సో మనం నిలబెట్టుకోవాలి కొన్ని చరిత్ర కలిగినవి. విద్యా వైద్యంలో భాగంగా అదిగో జీజీహెచ్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్. వామ్మో, నాకు హాస్పిటల్స్ అన్నా పోలీస్ స్టేషన్ అనే భయం బాబు. ఎందుకో అదొక చెడు బ్యాడ్ సైన్ అనుకుంటా. అది ఫస్ట్ ప్లాట్ఫామ్ గలీజ్గా ఉంటుంది ఎంతైనా. అదే ఫస్ట్ ప్లాట్ఫామ్ సైడ్, ఈస్ట్ సైడ్ గుంటూరు ఎంట్రన్స్ వరస్ట్గా ఉంటుంది. నాకు ఎంటోగా ఉంటుంది. అలా నడుచుకుంటే వెళ్ళిపోవడమే. ఏదిరా పొద్దునాడు ఇరికిచ్చా ఏడది ఏడా గేడా అంటే మా నాన్న తిడతాడు. ఏంట్రా నువ్వు ఏంది ఏడా అని అడవి గొడ్డులాగా మాట్లాడతావని మా నాన్నతో అదొక గోల. ఎక్కడ ఏమిటి ఏంటి అలా. సరే గాయ్స్, వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. కొంచెం సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి వ్లాగ్స్ మన ప్యాషన్ నిలబెట్టేసుకుందాం హ్యాపీగా. ఓకే, సో ఏం చేయాలో తెలుసుగా. ఇవన్నీ హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకుంటే అబ్బో 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 ఇప్పుడు నా బుల్లెట్ ఈ చిన్న సందులో నుంచి రావాలి. అడిగో మా రాజుగాడి పులి. ఎరా పులి ఈడవడరా. మీకు ఇదే హృదయపూర్వక ఆహ్వానం. ఏంది హట్ మీ పక్క పక్క. సరే గాయస్, ఉంటాను. థ్యాంక్ యూ.